వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భాగ్య. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ నొక్కి ఆల్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మీరు వీడియోని మిస్ కాకుండా చూసేయచ్చు. చూడండి, ఇవి కొత్త దువ్వెనలు అనమాట. ఇది పేర్ల దువ్వెన, పేర్లు దూసుకున్న దువ్వెన అనమాట. ఇది మామూలుగా రెగ్యులర్గా మనం జుట్టుకు వాడే దువ్వెన అనమాట. సో ఇవి కొత్త దువ్వెనలు కాబట్టి మనం డైరెక్ట్గా దువ్వితే మన తలకు గీరుకుపోయి నొప్పి పుడుతుంది. సో మనము నొప్పి పుట్టకుండా కొంచెం ఒక చిన్న టిప్పు పాటిస్తే చాలా సాఫ్ట్గా రెగ్యులర్గా చాలా మంచిగా దువ్వుకోవచ్చు అనమాట తలని. ఎవరికైనా ఎప్పుడైనా ఇలా కొత్త దువ్వెనలు దువ్వినప్పుడు కంపల్సరీ నొప్పి పుడుతుంది కదా, అలా నొప్పి పుట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్పును మీరు పాటించాల్సిందేనండి. ఇక్కడ మీరు చూస్తున్నది సిమెంట్ గోడ అండి. సిమెంట్ గోడ పెయింట్ వేసినా పర్లేదు, వేయకున్నా పర్లేదు అనమాట. మనం సిమెంట్ గోడ మీద మాత్రమే వీటిని ఈ విధంగా యూజ్ చేయాలి. బండల పైన, టైల్స్ పైన, గ్రానైట్ పైన రాదండి. ఓన్లీ ఇలా రఫ్గా ఉన్న సిమెంట్ గోడ పైన మాత్రమే ఈ విధంగా దువ్వెన తీసుకొని ఒకసారి స్ట్రేట్గా 2 సార్లు ఆ పక్క ఈ పక్క ఇలా ఈ విధంగా గోడకు రుద్దుతే ఏంటంటే వాటి యొక్క షార్ప్నెస్ తగ్గి దువ్వెన అనేది సాఫ్ట్గా తయారవుతుందన్నమాట. మనం దూసుకున్నా కూడా మన తల నొప్పి అనేది పుట్టదు. ఈ విధంగా చేస్తే ఏంటంటే ఈ దువ్వెన పళ్ళు అనేది కొంచెం షార్ప్నెస్ తగ్గిపోతుంది అన్నమాట. ఇలా షార్ప్నెస్ తగ్గినప్పుడు ఏంటంటే మనం తల దూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి అవి షార్ప్ ఉంటేనే కదా తల గుచ్చుకునేది. షార్ప్నెస్ తగ్గిపోతే ఏంటంటే నార్మల్గా ఉంటుంది, పాత దువ్వెన లాగా అయిపోతుంది అనమాట. మన కొత్త దువ్వెనలతోని ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం అండి ఇది. ఈ చిన్న టిప్ పాటించినట్లయితే చక్కగా తలని హాయిగా దువ్వుకోవచ్చు అన్నమాట.